సమాజంలో మూఢత్వం పెరిగిపోతూ మత ఉన్మాదం వైపు వెళ్తున్న తరుణంలో వైజ్ఞానిక దృక్పథం కలిగిన పౌరులను తయారు చేయడం, మరీ ముఖ్యంగా ఈ దేశంలో విజ్ఞానాన్ని నిర్వీర్యం చేస్తున్న మనువాద వ్యవస్థకు వ్యతిరేకంగా పూలే, సావిత్రిబాయి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ స్ఫూర్తితో అయితే పనిచేశారో ఆ స్ఫూర్తితో కొత్త తరాన్ని తయారు చేయాలని, ముఖ్యంగా విజ్ఞానవంతులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో అనేక సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. సమాజాన్ని కులరహిత, మతరహిత, అందరూ సమానత్వం అనే భారత రాజ్యాంగంలో చెప్పినట్టు స్వాతంత్రం, సమానత్వం, సౌభ్రతత్వం, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ అందాలన్నట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ స్ఫూర్తిని అందుకొని ప్రాజెక్ట్ నవయాన్ పేరుతో అందరం కలిసి పనిచేయాలని ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది విజయ్ కుమార్ నేతృత్వంలో. అందులో భాగంగా అనేక మంది ఈ అంశాలు అంటే ఈ సమాజంలో సమాజ అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళు కుల మత భావాలకు వ్యతిరేకంగా, ఆధిపత్యాలకు వ్యతిరేకంగా సమానత్వాన్ని కోరుకునే వాళ్ళందరూ కలిసి పనిచేయాల్సిన తరుణం ఈరోజు భారతదేశంలో ఉంది. సో అందుకని ఈ నాలెడ్జ్ సెంటర్ ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో ఆ సెంటర్లో అందరం భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. మా నాలెడ్జ్, అదేవిధంగా జ్ఞాన, విజ్ఞానం ఈ రెండింటినీ ప్రజలకు అందించాల్సిన అవసరం అందరి మీద ఉంది. అదేవిధంగా కల్చర్ అంటే ఈరోజు ఆధిపత్య సంస్కృతి మాత్రమే సంస్కృతి అనేది, అంటే తిండి కానీ, ఆహారం విషయంలో కానీ, లేకపోతే వేషధారణ కానీ, లేదా మన సంస్కృతి రూపాలు కానీ, ఇవన్నీ ఒక ఆధిపత్యంలో ఉండే ఒక మైనారిటీ 4-5% వాళ్ళదే అసలైన భారతీయ సంస్కృతి అని ప్రజల మెజారిటీ ప్రజల సంస్కృతి ఏదైతే ఉందో అది ఒక నీచమైనదిగా, లేకపోతే అది సరైనది కాదు అన్నట్టుగా చూపెట్టబడుతున్నది. దాని మీద దాడి జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రజా సంస్కృతిని, ప్రజల యొక్క సంస్కృతిని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ప్రబుద్ధ కల్చరల్ సెంటర్ ఒకటి ఏర్పాటు జరుగుతోంది. అందులో భాగంగానే ఈ కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు చేసుకునే వాళ్ళు కానీ, సమాజంలో కులాలు మతాలు లేని సమాజం కాంక్షించే వాళ్ళందరూ కూడా ఆ విధమైన సంస్కృతిని ప్రోత్సహించడం ఒకటి. ఇలా ఈ భావజాలంతో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక నెట్వర్క్ లాగా, విడివిడిగా కాకుండా అందరం కలిసి ఒక నెట్వర్క్ లాగా కూడా చేంజ్ మేకర్స్ నెట్వర్క్ లాగా పనిచేస్తే బాగుంటుందనే లక్ష్యంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన హైదరాబాద్ బుక్ ఫేర్లో 205 స్టాల్ నెంబర్ 205లో ఈ నవయాన్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సో అలాంటి భావజాలం ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇందులో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తారు.